3 months తర్వాత మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాలు పెట్టబోతున్నా, మన హైదరాబాద్ లో అయితే. సో ఫైనల్ గా కాలు అయితే పెట్టేసాము 3 months తర్వాత అయితే. సో ఎంత హ్యాపీగా ఉందంటే మామూలుగా లేదు. ఇంకా ఫైనల్ గా అయితే నన్ను పికప్ చేసుకోవడానికి మన తమ్ముడు అయితే వచ్చేసాడు హైదరాబాద్ లో. సో ఈడే అనమాట, పంది అనమాట, ఈడు ఊరు పందిరామ అంటాడండి. సో చాలా హ్యాపీగా ఉందండి. ఆఫ్టర్ 3 months తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాలు పెట్టాను. ఇప్పుడు మన మెట్రో సిటీలో అయితే ఉన్నాను, సికింద్రాబాద్లో. సో రూమ్కి వెళ్తా ఉన్నా. 9 స్టేట్లు కంప్లీట్ చేసుకొని 10వ స్టేట్ నుంచి మనం రిటర్న్ అయితే అయిపోయాము. సో 3 months తర్వాత మన సౌత్ ఇండియాకి రాగానే ఎలా ఉందంటే డిఫరెంట్గా ఉందన్నమాట మన తెలుగు వాళ్ళు చూడగానే. ఇంత ముందుగా అయితే ఎక్కడ చూసినా అయింది క్యా భయ్యా క్యా కారే కాసే అంటానే మాట్లాడుతుండేవాళ్ళు. ఈరోజు మన తెలుగు వాళ్ళ దగ్గర ఎలా ఉందంటే ఫీల్ మనసులో చెప్పలేనంత ఆనందం అయితే ఉంది. ఈ బ్యాగ్లన్నీ మోసుకొని కాశ్మీర్ నుంచి 3 days అనమాట రైడ్ చేసుకుంటూ వచ్చాము. 3 days ట్రావెల్ చేసాము, 2 nights 2 పగుళ్ళు అనమాట. మామూలుగా లేదు జర్నీ అయితే, ఫుల్ టైర్డ్ అయిపోయి. అదేవిధంగా నెక్స్ట్ రైడ్ మనది ఎక్కడికి రాబోతున్నానో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను, తొందరలోనే అప్డేట్ ఇస్తాను. సో ఏం బాధపడకండి, చాలా బాధ వేస్తూ ఉంది. లదాఖ్ రైడ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకు చాలా బాధగా ఉంది. నెక్స్ట్ రైడ్ ఎక్కడికో ఖచ్చితంగా చెప్తాను. సో మన హైదరాబాద్ సికింద్రాబాద్లో మెట్రో చూడండి. సో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మెట్రోని, ఎలా ఉందో చూడండి. ఇప్పుడు మనం మెట్రో ఎక్కి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్లో ఎంత పద్ధతిగా ఉందో చూడండి మెట్రోలో. ఈ యొక్క ఢిల్లీ కానీ ముంబై కానీ వరస్ట్ అండి. ఎలా ఉందంటే మరీ ఘోరంగా ఉంది. నేను చూసాను కదా, మన తెలుగు రాష్ట్రాల్లో మంచి చక్కగా ఉంటుంది అనమాట, నీట్గా కానీ డిసిప్లైన్ ఉంటుంది. సో అందుకే నాకు తెలుగు రాష్ట్రం అంటే చాలా ఇష్టం. ఇంకా ఫైనల్గా అయితే రూమ్కి అయితే కూడా వచ్చేసాము. ఇంకా కొన్ని రోజులు అయితే రెస్ట్ తీసుకుంటాం అనమాట, రైడ్ అయితే చేయలేదు. ఓకే మరి బాయ్.